నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ ఇద్దరు అంటున్నారు ఒక మాట ఏంటంటే జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో అసలు మేనిఫెస్టోనే కాదు. ఆయన విడుదల చేసినది అది లే రాజీనామా లేఖ అని చెప్పేసి అంటున్నారు. అసలు మీరేమంటారు? రాజీనామా లేఖ అప్పుడే ఇవ్వడు ఆయన. అంటే ఎన్నికల యుద్ధం జరగాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే కూటమి గెలిచేస్తుంది అనేటువంటి ఒక విస్పరింగ్ క్యాంపెయిన్ అయితే బలంగా చేయగలుగుతోంది. రెండోది ఇది రాజీనామా లేఖలా ఉంది అని ఎస్టాబ్లిష్ చేస్తూ లోకేష్ మాట్లాడిన మాటలు అయితే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. పర్టికులర్గా ఆయన వృద్ధాప్య పింఛన్ల గురించి ప్రస్తావించాడు దానిలో. అంటే మేము అధికారంలోకి వస్తే 3000 ఉంది, ఇప్పుడు 3000ని పెంచుతామని చెప్తున్నాడు. 2000 ఇచ్చింది మా పార్టీనే, చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ప్రస్తావించాడు. కానీ కాంగ్రెస్ హయాంలోనే 2000కి పెరిగిన మాట ఆయన మర్చిపోయి ఉంటాడు, తెలిసి ఉండదు ఆయనకి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో వృద్ధాప్య పింఛను కేవలం 200 మాత్రమే ఉండేది అనేది కూడా వాళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ విషయాన్ని చాలా ప్రముఖంగా 2009 ఎన్నికల్లో వాడుకున్నాడు. ఆయన చాలా ఎగ్జాగరేట్ చేసి చెప్పేవాడు ఈ విషయాన్ని. 200 ఉన్న పింఛన్ని 2000కి పెంచానని తను 20,000కో 2 లక్షలకో పెంచిన లెవెల్లో చెప్పేవాడు దాన్ని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో వాడుకున్నటువంటి అస్త్రం ఇది. దాన్ని తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 3 చేశాడు. ఇప్పుడు ఇంకొక 500 పెంచుతానన్నాడు ఆయన. వీళ్ళు అంటే ఆ రోజున 200 ఇచ్చినటువంటి రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ వ్యవహారాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ పెంచిందే వీళ్ళు కంటిన్యూ చేశారు. జగన్ వచ్చి పెంచాడు. ఇప్పుడు ఇంకొక 500 పెంచుతానంటున్నాడు. వీళ్ళేమో ఇంకొక 1000 రూపాయల దాకా పెంచుతామని వీళ్ళు అంటున్నారు. అయినప్పటికీ దాన్ని అనవసరంగా ప్రస్తావించాడు లోకేష్ ఆ ఏరియాలోకి వెళ్ళి. అంటే మేనిఫెస్టోని రెడిక్యూల్ చేద్దాము అనే ఉద్దేశంలో ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుని నెమరు వేసుకుని పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని విమర్శ చేసుకుంటే బాగుండేది ఆయన. కానీ ఆ ఫీడ్బ్యాక్ లేకుండా ఏదో తనకు అనిపించింది తాను చెప్పుకుంటూ వెళ్ళాడు. మనం 2000 ఇచ్చాం కదా, ఈయనేంటి 500 పెంచడం ఏమిటి అంటే 500 పెంచుతాను అనటం కాదు, ఇంకా పెంచి మాట్లాడాలి తను. అంటే ఆల్మోస్ట్ ఓడిపోతున్నాను అనే మూడ్లోకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి ఈ తరహా ప్రకటనలు చేస్తున్నాడు. ఈ మేనిఫెస్టో ఆ కాంటెక్స్ట్లో వీళ్ళు దాన్ని రాజీనామా లేఖతో పోల్చి ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నారు. చంద్రబాబుకు కొంత విషయం తెలుసు. లోకేష్ మాట్లాడాడంటే అర్థం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి టోటల్ ఈ కథ అంతా తెలుసు. తెలిసిన వాడు ఆయన ఎట్లా ఎండార్స్ చేస్తాడు. కొడుకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని కేవలం పుత్రవాత్సల్యం వలన కదా లాస్ట్ ఎన్నికల్లో దెబ్బతింది. ఆ మాట చాలామంది టీడీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, టీడీపీలో ఉన్నవాళ్ళు మీడియా ముందు ఓపెన్గా మాట్లాడారు కదా, ఇంక్లూడింగ్ వాళ్ళ పార్టీ నాయకుడు అచ్చెన్నాయుడు కూడా ఒక సందర్భంలో మీడియా ముందు అన్కాన్షియస్గా మాట అనేసాడు. పుత్రవాత్సల్యమే గత ఎన్నికల్లో పార్టీని ముంచింది అని. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన ఇచ్చినటువంటి ప్రకటనలు ఈయన భుజానేసుకుంటే మళ్ళీ బూమరాంగ్ అయ్యేటువంటి ప్రమాదమే ఉంటుంది. అందుకని కొంచెం ముందు వెనకాల చూసి ఆయన మేనిఫెస్టో ఆయన రిలీజ్ చేశాడు. ప్యారలల్గా మీ ప్రోగ్రామ్ ఏమిటి, మీరేం చెప్పబోతున్నారు ప్రపంచానికి, ఎందుకు కూటమికి ఓటు వేయాలి అంటే మీరేం చెప్పబోతున్నారు అనేటువంటి విషయం మీద కొంచెం క్లియర్గా ప్రపంచానికి అర్థం చేయిస్తే సరిపోతుంది. విమర్శ చేయటం ద్వారా ప్రచారం క్రియేట్ చేసుకోగలము అనేది చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి నమ్మిన సూత్రం అది. అంటే తను ఏం చేశాడో చెప్పుకోవటం ద్వారా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించి ఇంత చేసిన వాడు ఇంకొంచెం చేస్తాడేమో అనేటువంటి హోప్ని క్రియేట్ చేసి దాని మీద గెలవాలనేమో జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నాడు. వీళ్ళ దగ్గర చెప్పుకోవడానికి ఏమీ లేదు అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. గత చరిత్ర లేదు. గత చరిత్ర చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇలాంటి వైఫల్యాలు దొరుకుతాయి. మేమే కదా పెంచింది 2000కి, ఇలాంటి వైఫల్యాలు రాంగ్ న్యూస్ ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నమే చేస్తారు. అది చంద్రబాబు అయినా లోకేష్ అయినా. సో ఇప్పటికైనా ఆ తప్పు దిద్దుకునే వాళ్ళు తాము ఏం చేయబోతున్నాం, గతంలో చేయలేకపోవడానికి ఉన్నటువంటి కారణాలు ఏమిటి అనే దాని మీద ఒక పాజిటివ్ ప్రోపగాండాలో పెడితే టీడీపీకి కొంత మైలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పటికీ ఆయన యాక్టివ్ అపోజిషన్ అనేటువంటి ఒక ఫార్ములా ఉంది చంద్రబాబు దగ్గర. పూరి జగన్నాథ్ దగ్గర యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనేటువంటి ఒక
ఒక ఫార్ములా ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర యాక్టివ్ అపోజిషన్ అనేటువంటి ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా తప్పు అని ఆయనకి 89లోనే ఎన్టీ రామారావు గారు చెప్పినప్పటికీ ఈయనకి బుద్ధి రాలేదు. ఇప్పటికీ ఆ యాక్టివ్ అపోజిషన్ అనే ఫార్ములానే వాడుతున్నాడు. 89 ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు, టీడీపీ ఓడిపోయినప్పుడు రామారావు గారు ప్రతిపక్షంలో కూర్చోవాల్సినటువంటి పరిస్థితి. ఆ టైంలో యాక్టివ్ అపోజిషన్ అనేటువంటి తన ఫార్ములాని చెప్పాడు ఆయనకి. ఆయన రిజెక్ట్ చేశాడు, వద్దన్నాడు. వద్దు, మనం ఇష్యూస్ క్రియేట్ చేయొద్దు. ప్రజలు కనుక వాళ్ళు నిజంగానే ఈ ప్రభుత్వం వలన బాధలు పడి రోడ్డు మీదకి వస్తే వాళ్ళు పక్కన నిలబడదాం. తద్వారా వాళ్ళు మనని గుర్తించి అక్నాలెడ్జ్ చేసి మనకు ఓట్లు వేస్తారు, వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం. ఈ లోపల మన పనులు మనం చేసుకుందాం, మీ పనులు మీరు చేసుకోండి. ఎవరు ఎక్కువ హైరాణ పడి ఆవేశపడి మీ కెరియర్లు పాడు చేసుకోకండి, మీ వ్యాపారాలు పాడు చేసుకోకండి. నేను కూడా ఇది గ్యాప్ నా కోసమే వచ్చింది అనుకుంటున్నాను. నేను 3 సినిమాలు చేసుకుంటాను, రాజకీయాల్లో ఉంటూనే అని చెప్పాడు. ఆ 5 ఏళ్లలో ఆయన 3 సినిమాలు యాక్ట్ చేశాడు. సమ్రాట్ అశోక, తర్వాత శ్రీనాథ కవి సార్వభౌమ, మేజర్ చంద్రకాంత్ 3 సినిమాలు చేశాడు ఆయన. సో అది రామారావు గారు ఉన్నాడు కాబట్టి చంద్రబాబు గారు ఆ ప్రపోజల్ వరకు మాత్రమే చెప్పి ఆగిపోయాడు. మొత్తం డిజైనింగ్ అంతా ఎన్టీఆర్ తను అనుకున్న పద్ధతిలో డిజైన్ చేసి మొత్తానికి పార్టీని 5 ఏళ్లలో అధికారంలోకి తీసుకొచ్చాడు ఆయన. మళ్ళీ 94 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. కానీ ఆ ఫార్ములా మీద చంద్రబాబుకి నమ్మకం లేదు. గెలుపు సాధించినటువంటి ఫార్ములా మీద కూడా నమ్మకం లేదు. తను నమ్మిన యాక్టివ్ అపోజిషన్ పద్ధతినే నమ్ముతున్నాడు. అది ఎప్పుడూ కలిసి రాలేదు ఆయన. ఈసారి ఎన్నికల్లో కూడా కలిసి వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఆ యాక్టివ్ అపోజిషన్ అనే ఒక విపరీత ధోరణితోనే ఆయన ఈ రోజున వైసీపీ మేనిఫెస్టో అది జగన్ రాజీనామా లేఖ అని మాట్లాడుతున్నాడు. అంతకు మించి వేరే రీజన్ ఏం లేదు. దెబ్బతింది ఆ మాట చాలామంది టీడీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, టీడీపీలో ఉన్నవాళ్ళు మీడియా ముందు ఓపెన్గా మాట్లాడారు కదా, ఇంక్లూడింగ్ వాళ్ళ పార్టీ నాయకుడు అచ్చెన్నాయుడు కూడా ఒక సందర్భంలో మీడియా ముందు అన్కాన్షియస్గా మాట అనేసాడు. పుత్రవాత్సల్యమే గత ఎన్నికల్లో పార్టీని ముంచింది అని. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన ఇచ్చినటువంటి ప్రకటనలు ఈయన భుజానేసుకుంటే మళ్ళీ బూమరాంగ్ అయ్యేటువంటి ప్రమాదమే ఉంటుంది. అందుకని కొంచెం ముందు వెనకాల చూసి ఆయన మేనిఫెస్టో ఆయన రిలీజ్ చేశాడు. ప్యారలల్గా మీ ప్రోగ్రామ్ ఏమిటి, మీరేం చెప్పబోతున్నారు, ప్రపంచం విమర్శ చేయటం ద్వారా ప్రచారం క్రియేట్ చేసుకోగలము అనేది చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి నమ్మిన సూత్రం. అది అంటే తను ఏం చేశాడో చెప్పుకోవటం ద్వారా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించి ఇంత చేసిన వాడు ఇంకొంచెం చేస్తాడేమో అనేటువంటి హోప్ని క్రియేట్ చేసి దాని మీద గెలవాలనేమో జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నాడు. వీళ్ళ దగ్గర చెప్పుకోవడానికి ఏమీ లేదు అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ.